చేయాలి. వారెవరో మరి ఆ పేరు దగ్గర చెప్పారు, దాని చివరిలో మీరు ఆరాధన చేయాలి. ఈ సమయంలో మన చక్రి గారి నుంచి ప్రార్థన చేసిన తర్వాత కొందరు గారు ఆరాధన. ప్రార్థన. కృపగల దేవుడ, దయగల దేవుడ, జీవాధిపతి వందనములు. సర్వాధికారి, సర్వశక్తిగల యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలు. గడిచిన కాలమంతే రెక్కల భద్రపరిచి ఈరోజు మా నాయన నీ కుమారుడు ఏర్పాటు చేసినటువంటి ఈ సేవకుల యొక్క సదస్సు చక్కగా దీవెనకరముగా ఆనందకరంగా జరిగేటువంటి నీకే స్తుతి స్తోత్రములు. ఉదయకాల సమయంలో ప్రభావ మా నాయన ఇంతవరకు పాఠం ద్వారా తండ్రి నా నాయన ఆరాధన ద్వారా దైవజనం నిలబెట్టుకుని చక్కటి వర్తమానాల ద్వారా నీ నామాన్ని కనపరుచుకున్నారు. ఈ దాసులను కూడా ప్రభావం నిలవబెట్టుకుని అయా ప్రార్థించడం ఇచ్చిన సమయాన్ని బట్టి నీ ప్రేమను బట్టి నీ కృప బట్టి నీకు వందనాలు ప్రభావ. నా నాయన యెరూషలేమును ప్రేమించేవారు మరి దేవుళ్ళు అన్నారు. యెరూషలేము యొక్క క్షేమాన్ని కోరుకున్నవారు ఆశీర్వాదం పొందాలని సెలవిచ్చారు. తండ్రి నీకే స్తోత్రములు. మా రక్షణ కొరకై ప్రభావ నాయన లోకమంతా కూడా ప్రభావ రక్షింపబడాలని యెరూషలేము ఒక పట్టణాన్ని మీరు ఏర్పాటు చేసుకుని యెరూషలేము పట్టణంలో నుంచి ప్రభావ నాయన బెత్తలజమైన గర్భంలో నుంచి నా నాయన లోకరక్షకుడుగా పుట్టి మా తండ్రి మానవత్వ రూపాన్ని ప్రభావ ధరించి మానవుడిగా జన్మించి 33 సంవత్సరాలు జీవించి నా నాయన మా పాపములు మా దోషములు మా తండ్రి మానవుడు చేసే ప్రతి విధమైనటువంటి చెడు కార్యాలను మీద వేసుకుని తండ్రి మానవుని యొక్క రక్షణ కొరకు మీరు శిలువలో బలియాగమైన దేవాదేవుడు తండ్రి నీకు సంవత్సరాల ప్రభావ మా పాపములన్నీ భరించిన దేవుడు తండ్రి యెరూషలేము పట్టణం ప్రభావ క్షేమంగా ఉంటే లోకమంతా క్షేమంగా ఉంటుందని సెలవిచ్చిన దేవుడు కనుక యెరూషలేము పట్టణం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. యెరూషలేము పట్టణం చుట్టూ నాయన యువ గట్టి పర్వతాలు ఎలా ఉన్నాయో అలాగే యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థన చేసేవారు చుట్టూ దేవుని యొక్క కాపుదలు ఉంటుందని సెలవిచ్చిన దేవుడు కనుక నీకే స్తోత్రాలు ప్రభావ. నాయన యెరూషలేము పట్టణాన్ని దీవించండి. ప్రపంచానికి నడుబడుతున్నటువంటి ఆ దేశాన్ని దీవించండి. నాయన యువ తండ్రి సియోను కొండ మీద ప్రభావ నాయన మీరు అడుగుపెట్టే రోజు రాబోతున్న త్వరలో లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రభావ తండ్రి మనిషిగా పుట్టిన ప్రతి మనిషి రక్షింపబడాలి కనుక నాయన నీ రాకడ కొరకు ఎదురు చూస్తుంది. లోకము ప్రకృతి ఎదురు చూస్తుంది, లోకమంతా ఎదురు చూస్తుంది. నేను నమ్ముకున్న బిడ్డలు ఎదురు చూస్తున్నారు కనుక అంతవరకు యెరూషలేము పట్టణాన్ని క్షేమంగా కాపుదల దయచేయండి. యెరూషలేము పట్టణం చుట్టూ దేవదూతల సమూహాన్ని కాపుదల ఉంచండి. తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. యెరూషలేము క్షేమం ఉంటేనే లోకము క్షేమం ఉంటుంది కనుక తండ్రి యెరూషలేముని క్షేమం వచ్చి రెక్కల చోట్ల భద్రపరిచి మీ దేవుని నింపండి ప్రభా. నా తండ్రి అయ్యగారు ఎంతో భారమ కలిగి యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థన చేయమన్నారు కనుక మా తండ్రి యెరూషలేము క్షేమాన్ని మేము కోరుకుంటే మమ్మల్ని దీవిస్తాం. యెరూషలేము యొక్క అభివృద్ధిని కోరుకుంటే మమ్మల్ని ఆశ్రయిస్తా కనుక నా ఆయన స్నేహితులకు ప్రార్థన ఆలకించి అంగీకరించి యెరూషలేము పట్టణానికి రెక్కల చోట్ల భద్రపరిచి మీరు అక్కడికి సిద్ధం చేసి మమ్మల్ని కూడా సిద్ధం చేసి మహిమ ఘనత కీర్తి ప్రభావం వేరే పొందమని ఈ దాసుడు ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. యేసు నామమున తండ్రి ఆమేన్. మంచిది, చక్కని ప్రార్థన చేసిన చక్కరయ్య గారికి వందనాలు. ఈ సమయంలో మన ప్రియ సహోదరులు కొన్నేళ్ళు గారు వచ్చి 10-15 నిమిషాలు దేవుని వాక్యం అందించాలని ప్రేమతో వారిని కోరుకుంటున్నాను.
పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాము. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాము. 6వ అధ్యాయము 11వ వచనం నుండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. చాలండి. ఇక్కడ ఈ పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ తిమోతితోటి చెప్తున్నటువంటి మాట. ఇక్కడ సంపాదించుకొనుటకు ప్రయాసపడము. దానికి ముందు దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి వేటిని విసర్జించాలి, వేటిని విసర్జించాలి, విడిచి పెట్టాలి అన్నదానికి, వదిలిపెట్టాలి అనేదానికి, విసర్జించాలి అనేదానికి చాలా తేడా ఉంది. అయ్యగారు మిఖాయిల్ అయ్యగారు మరి ఈ చక్కటి మందిరంలో నేను ఈ ఫోను ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయాను. ఈ ఫోన్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయాను. మరలా వచ్చి ఫోన్ నేను పట్టుకెళ్ళిపోతాను. ఎవరిని వదిలిపెట్టినా విడిచిపెట్టిన ఈ ఫోన్ మరలా నేను వచ్చి పట్టుకెళ్ళిపోతాను. విసర్జించడం అంటే ఏంటి? విసర్జించడం అంటే విడిచిపెట్టుట, వదిలిపెట్టుట అనేది, అలాగే విసర్జించుట అనేది చాలా తేడా ఉంది. ఎవరి మనం 1, 2 విసర్జిస్తాం, మళ్ళీ వాటి వైపు మనం చూస్తామా? చూడము. వాటి వైపు మనము కన్నెత్తి చూడము. ఇక్కడ దైవజనుడైనటువంటి తిమోతికి పౌలు గారు ఏమంటాడంటే వీటిని విసర్జించాలి. వేటిని విసర్జించాలో చూడండి. అక్కడ 6వ అధ్యాయం 9వ వచనంలో ఆ విషయాలు ఉంటాయి. ధనవంతుల గదుకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములోను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకు అనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకునేది. ఇక్కడ మనము ఎవరిని విసర్జించవలసిన ఏమిటనగా ధనాపేక్ష. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. మనల్ని మన సంఘములో ప్రార్థన పెట్టాలి అని ఆహ్వానించినప్పుడు వారు ఏమిస్తారు, వారు దేవునికి ఏమిస్తారని మనం ముందే ఆలోచించక్కర్లేదు. వాళ్ళు మనకి ఎంత కానుకిస్తారు, మనం వెళ్ళి ప్రార్థన పెడితే వారు ఎంత కానుక మనకి ఇస్తారని మనం ముందు దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఎంత ఇవ్వాలో, ఎవరి పనివాడి జీతానికి పాత్రుడు. కాబట్టి దేవుని పని మనము ఎవరిని హృదయపూర్వకంగా మనసారా ఆయన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు మనకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. దేవుడిని స్తోత్రం. కాబట్టి ఇక్కడ విసర్జించవలసినవి ధనాపేక్ష. ఏమి సంపాదించుకుందామా, ఏమి పోగు చేసుకుందామా
ధనవంతుడు ఉన్నాడు కదా. అవన్నీ పరిశుద్ధ గ్రంథంలో లోక సువార్తలు ఎంతమంది ధనవంతులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి లోక సువార్తలో? 5 లోకాసు వార్తలో సందర్భం వచ్చింది కాబట్టి లోకాసు వార్తలో మనం చూస్తే అక్కడ మత్తయి లోకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? చెప్పాను, ఒక ధనవంతుడు ఉండెను. ఇతడు మొదటి ధనవంతుడు. రెండవది మనం చూస్తే లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. 16-19 ధనవంతుడు ఒకడు ఉండెను, ధరించుకొని ఇతడు రెండవ ధనవంతుడు. అతడు రెండవ ధనవంతుడు అండి. మూడవ ధనవంతుడు 18వ అధ్యాయము లోకాసు వార్త 18:23 ఓ ధనవంతుడు కనపడతాడు. చదవండి. అతడు మిక్కిలి ధనవంతుడు. ఇక్కడ ఎంతమంది కనపడ్డారు మనకి? కాబట్టి 3. 4వ ధనవంతుడు చూడండి. లోకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి. లోకాసు వార్త 19:1 నుంచి. గుత్తదారుడును ధనవంతుడైన చక్కయ్య. చాలండి. ఎంతమంది కనిపించారు మనకి ఇక్కడ? మాట్లాడుతున్నారు 4. ఎంతమంది అండి? 4. ఈ 4లో ఎంతమంది పరలోకానికి వెళ్ళారు? ప్రశ్నలకి జవాబులు లేవు. అందులో సేవకులు ఉంది ఇక్కడ. అయ్యా ఒక్కడే దేవుడి స్తోత్రం. సేవకురాలు మరి అయ్యగారు మికాయేలు అయ్యగారు దేవదూతల ప్రధాన దూతల్లో ఒక దూత మికాయేలు అని దేవదూత. మంచి పేరు అయ్యగా పెట్టుకున్నారు అమ్మగారు. కాబట్టి సేవకురాల్ని పిలిపించి వారు ప్రార్థన కాబట్టి సహకారాన్ని వారు కోరుకోవడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. చాలామంది సేవకులు కాబట్టి గొప్ప సేవకులు ఉన్నారు, కానీ సేవకులు ప్రేమించే సేవకులు లేరు. సేవకులని ఎంతున్నా మడతెట్టుకోవడమే కానీ, ఎంతున్నా చేసుకోవడమే కానీ, ఎంతున్నా దాచుకోవడమే కానీ, ఎవరితోటి సేవకుడిని ప్రేమించేటువంటి వారు అరుదైపోయారు. చాలా అరుదైపోయారు. సరే, దాన్ని పక్కన పెట్టేయండి. మరి దేవుడి స్తోత్రం. ఈ 4 ధనవంతుల్లో పరలోకానికి ఒక్క ధనవంతుడు వెళ్ళాడు. ఎవరతను? జక్కయ్య. ఇతడు ఆయన గూర్చి విన్నాడంట. ఆయన గూర్చి విని అక్కడ మనం గమనిస్తే, ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడు జక్కయ్య పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిని కానీ, యేసు ఎవరో అని అతన్ని చూడాలనేటువంటి, ఎవరిని? యేసయ్యను చూడాలనేటువంటి ఒక ఆశ వచ్చిందని. ఆ ఆశ అతని జీవితానికి టర్నింగ్ పాయింట్ అయ్యింది. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆశ గల ప్రాణం దేవుడు ఏం చేస్తున్నట్టంటే తృప్తిపరుస్తాడు. దేవుడి స్తోత్రం. ఇక్కడ జక్కయ్యకు ఉన్న ఆశ ఏంటంటే ఆయన ఎవరో ఒక్కసారి చూడాలి. ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఇన్ని ఘనకార్యాలు చేస్తున్నాడు. రాజయ్య గారు లేకుండా నేను ముగించేస్తే గౌరవంగా ఉంటుంది. దేవుడి స్తోత్రం. 5 నిమిషాలు అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు. ఆయన లేచిన తర్వాత మనం ముగించడం ధర్మం కాదు. ఆయన లేకుండానే మనం ముగించేస్తే మన గౌరవాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. దేవుడి స్తోత్రం. యేసు ఎవరో చూడాలి. ఎందుకు చూడాలని ఆశ? అతనికి ఆశ కలిగిందంటే
ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఇతను విన్నారు. గుడ్డోళ్ళకి చూపిస్తున్నాడు, మోగోళ్ళు మాటిస్తున్నాడు, చెవిటోళ్ళకి విడిపిస్తున్నాడు, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు, ఇలాగా ఇన్ని కార్యాలు చేస్తే ఈయన మనిషి అయితే కాదు. మనిషి ఇటువంటివి ఆ కార్యాలు చేయలేదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎంతమంది ఉన్నారండి? 5,000 మంది. ఎవరాళ్ళు? పురుషులా స్త్రీలు? 5,000 మంది పురుషులు. అవన్నీ ఇన్ని కార్యాలు యేసు ప్రభు చేస్తుండగా విన్నాడు. అందుకని యేసు ఎవరో ఒక్కసారి ఆయన్ని చూడాలనేటువంటి ఆశ కలిగింది. ఆశతో వచ్చాడు. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి వచ్చాడు. కానీ యేసయ్య జనసమూహంలో ఉన్నాడు. ఎవరితో ఉన్నారండి? జనసమూహంలో ఉన్నాడు. కాబట్టి ఆయన చూడటానికి అతనికి అవకాశము కుదరలేదు. మనమైతే ఏం చేద్దామండి? అవకాశం కుదరలేదు. కాబట్టి అవకాశము కుదిరినప్పుడు వద్దాం అని వెళ్ళిపోతాం. ఎవరైనా 100% చేసే పని ఏంటంటే, ఇప్పుడు చూడటానికి అవకాశం లేదు, చూడటానికి అవకాశం కుదిరినప్పుడు వచ్చి చూద్దామని వెళ్ళిపోతారు. కానీ జక్కయ్యకు ఉన్న ఆశ అలాంటిది కాదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే దేవుని మీద జక్కయ్యకు ఉన్న ఆశ చాలా గొప్పదే. నువ్వు ఆరైనా 100 అని చూడకుండా వెళ్ళే ప్రసక్తి లేదు అని చెప్పి కాబట్టి ఒక మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఏ చెట్టు అండి? మేడు చెట్టు. ఎందుకు కూర్చున్నాడు? ఆ దారుణ ఆయన వెళ్తాడు కాబట్టి నేను చూడొచ్చు అనేటువంటి కొండంత ఆశతో ఆ మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎవరి కోసం? యేసయ్య కోసం. దేవుని స్తోత్రం. ఎంత ఆశ చూసారా? ఎంత ఆశ! అవన్నీ నిజంగా దేవుడిని చూడాలనేటువంటి గొప్ప ఆశ. ఆ మేడ చెట్టు మీద కూర్చున్న జక్కయ్య యేసయ్య చూచి ఆ చెట్టు చూపుగా వచ్చి కన్నులు ఎత్తి చెట్టు మీద కూర్చున్న జక్కయ్యని యేసు ప్రభు చూచి ఎవరు తెలిసిన జక్కయ్య త్వరగా నీవు దిగిరా. జక్కయ్య ఏ ఉద్దేశంతో వచ్చాడు? ఒకసారి చూసి వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో వచ్చాడు. మనకు తెలుసు. ఒకసారి చూసి వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో జక్కయ్య వచ్చాడు. అయితే జక్కయ్యతో ప్రభు అంటున్నాడు, జక్కయ్యను త్వరగా దిగిరా. త్వరగా దిగి వచ్చి అక్కడ రాయబడిన మాట ఏంటంటే లోకస్వార్త 19వ అధ్యాయంలో ఆయనను సంతోషముగా చేర్చుకునేను. దేవుని స్తోత్రం. ఎక్కడ చేర్చుకున్నాడండి? తన హృదయంలో చేర్చుకున్నాడు. కాబట్టి చాలా మంది 190% ఆయన బయట పెట్టి ఆరాధిస్తున్నారు. దేవుడు హృదయంలో ఉన్నట్లా చాలా మందిలో 190% చెప్పుకోవచ్చు. బయట పెట్టి ఆయన ఆరాధిస్తున్నారు. కానీ కాబట్టి ఆయన హృదయంలో పెట్టి ఆరాధించేవాళ్ళు బహు తక్కువ. ఆయన హృదయంలో పెట్టుకుని ఆరాధించి ఆయన్ని స్తుతించేవారు చాలా అరుదు. కానీ సంతోషంగా చేర్చుకున్నాడు. చూసి వెళ్ళిపోదామన్నటువంటి జక్కయ్యతో ప్రభు అంటున్నాడు, నేను నీ ఎంత ఉండవలసి ఉన్నది. దేవుడి స్తోత్రం. జక్కయ్య వెంట ఎవరు యేసు ప్రభు వచ్చిన తర్వాత అతని జీవితం మారిపోయింది, అతని బ్రతుకు మారిపోయింది, అతనికి గొప్ప పరివర్తన కలిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్య ఇట్లా నీకు మాట చెప్పాలి, ఎలారా వచ్చాడు. వచ్చిన తర్వాత జక్కయ్య నీ పాపలు ఒప్పుకోమయ్యా, నీ అతిక్రమంలో ఒప్పుకోమయ్యా, నీ తప్పులు ఒప్పుకోమయ్యా, నీ దోషాలు ఒప్పుకోమయ్యా చెప్పాడా? చెప్తా ఆయన దేవుడిగా అవుతాడు. చెప్పాడండి ఏమో అమ్మగారు మాట్లాడండి. చెప్పాడా? జక్కయ్య ఒప్పుకోమయ్యా, నీ దోషాలు ఒప్పుకోమయ్యా, నీ పాపాలు ఒప్పుకోమన్నాడా? అందువల్ల ఎప్పుడైతే సంతోషంగా కాబట్టి యేసయ్యను జక్కయ్య హృదయంలో చేర్చుకున్నాడో పరిశుద్ధుడు లోనికి వెళ్ళిన తర్వాత లోన పాపం ఉండదు. ఇక పరిశుద్ధుడు లోనికి వెళ్తే లోన పాపం ఉంటుందండి? పాపం ఉండదు అంటున్నాడు జక్కయ్య. అంటాడు, అయ్యా ఇదంతా కూడా నేను కష్టపడి సంపాదించిందేమి కాదు, అన్యాయంగా అక్కడంగా పోజేసేంత అయిపోయాను, గొప్ప అయిపోయాను.
నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను ఒక వంతుకి 4 వంతులు ఇచ్చేస్తాను. మనకు తెలిసిన స్టోరీ. తర్వాత ఏమన్నాడండి ఇంకో గొప్ప మాట, పిల్లికి బెచ్చపెట్టాడు ఒక వంతుకి ఎన్ని వంతులు? 4 వంతులు. తర్వాత ఏమన్నాడు తెలుసు, చెప్పను మీరు. తర్వాత గొప్ప మాట ఏంటంటే, సేవకులారా లాస్ట్గా సగం ఎవరికి ఇచ్చేస్తారు? ఉన్నోడికి ఇచ్చేస్తున్నాడు. ఎవరికి? దేవుడి స్తోత్రం. చూసి వెళ్ళిపోదామన్న ఇంటికి ఏమొచ్చిందండి? గొప్ప రక్షణ వచ్చింది. దేవుడికి స్తోత్రం. జక్కయ్య ఇంటికి ఇతడును ఎవరి కుమారుడంట? అబ్రహాము. ఎవరి జాబితాకి వెళ్ళిపోయాడు జక్కయ్య? విశ్వాసుల యొక్క జాబితాలోకి వెళ్ళిపోయాడు. దేవుడి స్తోత్రం. దేవుడిపై చిన్న ఆశ పెట్టుకునేదానికి ఆశ జక్కయ్య కుటుంబానికి గొప్ప రక్షణను తీసుకుని వచ్చింది. దేవుడికి స్తోత్రం. ప్రభువుకు భయం కలుగును గాక. నాకు ఇచ్చిన సమయం అయింది. అవన్నీ చెప్పబడిన ఎంతబడిన మాటలు మన ఇంటిలో దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. 5 నిమిషాలు 10 నిమిషాలు అన్నప్పటికీ కంగారు చెప్పాలి. వాడికి 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడుతుంది. చెప్పే ఉద్దేశం ఉన్నవాడు చెప్పగలరు. దానికి కాదు సరే. ఈ సమయంలో మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, ఇందాక జగన్నాథపురం ఆమోస్ గారు ఉన్నారు. ఉన్నారు ఎవరంటే వారి వందనాలు. వాక్యం అందించారు. మీరు 10 నిమిషాలు తర్వాత చెప్తాను. ఈ సమయంలో మాకు అయ్యగారు ఉండే భారం నాకు తెలియపరిచారు. ఏంటంటే వాళ్ళు ప్రార్థన అంశాలు చాలా ఉన్నాయి. ఏంటంటే ఒకటి యెరూషలేము కొరకు, ఇశ్రాయేలు దేశం కొరకు, ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం కొరకు 3 సంవత్సరాలు దాటినా ఇంకెంత ఆగలేదు. 3 రోజుల్లో లేకపోతాను. ఇంకా ఎవడో లేకపోయాడు. ఆడెవడో అంటారు కదా, మనం కూడా ఒక సేవకులు కూడా లేకుండా చేస్తున్నారు. కొన్నారు ఆడెవడో లేదేదో లేకుండా ఆపడతాడు. అయితే ఇప్పుడు కడవ దినాల్లో మనం ఏమనుకోవాలంటే సహోదరులు ఐక్యంగా ఉండాలి అనుకున్నాం, కానీ ఉండలేదు. ఎత్తుకుంటలేదు అంటే ఈ యూనియన్ పెడితే నాకు పడతలేదు, నేను యూనియన్ పెడితే నేను పడతలేదు. కానీ ఐక్యత అనేది ఏంటంటే క్రైస్తవులకు కులం ఉన్న కులం చేసి వచ్చాం. అవునా? ఇంకా కులం ఉందా? అన్ని కులాల నుంచి వచ్చారు. ఇక్కడ అందరూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఏ కులం? సేవకులు, క్రైస్తవ కులం. మనం క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు. అంతేనా? క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు. మీరు మీ ఇంట్లో ఎవరైనా మీ కుటుంబంలో ఎవరికి నిజంగా అయితే ఎంత బాధపడతారు? అలాగే మనం క్రైస్తవ కులం అంటున్నాము. క్రైస్తవులో ఏ ఒక్కరికి ఏదైనా అందరూ బాధపడే అంత మంచితనం ఉండాలి. అది కలవర దినాలు సాధ్యం కాదు. దేవుడు చెప్పినట్టుగా అంత్యకాలంలో అపాయకరమైన దినంలో వచ్చినని ఈ సమయంలో పడవలో ఏదేమైనా మనం ప్రయత్నం చేద్దాం. పాడించడానికి కనుక మన పోషించారు. ఎమ్మెల్యే నిలబడితే నోటేస్తాం. వాస్తవాలు తరఫున నిలబడితే మీకే ఎవరు నిలబడతారు? కారణం ఏంటంటే మనందరం దేవుని యొక్క సమయంలో ఈ సమయంలో పాస్టర్ గారు, స్థానిక పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు వాక్యం అందిస్తారు. 2 నిమిషాలు. స్థానిక పాస్టర్ గారు యెరూషలేము కొరకు ఒకటే చేస్తే టైం చాలు. ఉక్రెయిన్ కొరకు, ఇశ్రాయేల్ దేశం కొరకు 3 కోసం ప్రార్థన చేయండి. అలాగే సేవకులుగా మోహనతుడా, సర్వనతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా తండ్రి, అయా ప్రియా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామమును బట్టి నీ కొందనాలు, నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రభా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఈ సమయం లేని వారు ప్రభా ఎంతో మంది ఉన్నారు ప్రభా.